దైవాంశ సంభూతుడిని కాకపోయినా కానీ నేను చేస్తున్న పని ఏమిటనంటే ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ మీద నేను పనిచేస్తున్నాను. సత్యము అహింసల మీద నేను పనిచేస్తున్నాను. ఐ లే నో క్లైమ్ టు సూపర్ హ్యూమన్ పవర్స్. మానవాతీత శక్తులు నాకు ఏవీ లేవు నా దగ్గర. ఎటువంటి చాలామంది మ్యాజిక్లు చేసి మాకు భగవత్ స్వరూపుణ్ణి నేను ఒక బాబాని ఇవన్నీ చెప్పుకుంటుంటారు. మాకు అనేక అతీంద్ర శక్తులు ఉన్నాయని చెప్పుకుంటారు. గాంధీ గారు చాలా స్పష్టంగా నాకు ఎటువంటి అతీంద్ర శక్తులు లేవని చెప్పేసి ప్రకటించుకున్నారు. ఐ లే నో క్లెయిమ్ టు సూపర్ హ్యూమన్ పవర్స్. ఐ వాంట్ నన్. నాకు అటువంటి పవర్స్ కూడా అక్కర్లేదు చెప్పేశాడు ఆయన. ఐ వేర్ ది సేమ్ కరప్టబుల్ ఫ్లెష్ that the weakest of my fellow beings wears, and I am therefore as liable to err as any. నేను ఏ శరీరం అయితే నాకు కలిగి ఉందో సమాజంలో సాటి మానవులు దాంట్లో కూడా అత్యంత వీకెస్ట్ పర్సన్ ఎవరైతే ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో నాకు కూడా అటువంటి శరీరమే ఉంది, అటువంటి మనసే ఉంది, అటువంటి భావాలే ఉన్నాయి. కాబట్టి నేను ఒక కరప్టబుల్ ఫ్లెష్ అంటే ఈ యొక్క శరీరం ఎటువంటి తప్పిదాలు చేయటానికి అవకాశం ఉందో అటువంటి శరీరాన్ని నేను కూడా కలిగి ఉన్నాను. కాబట్టి నా యొక్క సేవ ఏదైతే ఉందో చాలా పరిమితులు కలిగి ఉంది. కానీ ఇప్పటిదాకా భగవంతుడు నన్ను అటువంటి ఇబ్బందుల నుంచి, ఇంపర్ఫెక్ట్ నుంచి కూడా భగవంతుడు కాపాడుతూ వచ్చాడు. అంటే నేను చేస్తున్నది ఏమిటనంటే నాకు ఎటువంటి సూపర్ హ్యూమన్ పవర్స్ లేవు, అటువంటివి అక్కర్లేదు. నేను చేస్తున్న పని ఏమిటంటే సత్యము అహింసల మీద నా యొక్క జీవితాన్ని నడుపుకుంటున్నాను. ఈ యొక్క ప్రయోగాలతో పాటుగాను సాటి మానవులకు సేవ చేయటం ఒకటే నా యొక్క పరమావధి.